ఎమ్మెల్సీలు కావచ్చు, పెద్దలు కావచ్చు, హెచ్చరిస్తున్నది కేవలం పోరాటాల ద్వారా, ముఖ్యంగా ఫ్యాక్టో అగ్రనాయకత్వం ద్వారా వచ్చాయని మనం అందరం కూడా ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన అన్నమయ్య జిల్లాలో మరి 12 ఫ్యాక్టో సంఘాలు కలిస్తే పరిస్థితి ఈ రోజు చూస్తే కేవలం ఇక్కడ 150-200 మంది మాత్రమే ఉన్నాం. పోరాటానికైనా కానీ అటు నాయకత్వం కానీ, స్థానిక నాయకత్వం కానీ పెద్ద ఎత్తున జన సమీకరణ, ఉపాధ్యాయుల సమీకరణ చేసినప్పుడే ప్రభుత్వాలు దిగి వస్తాయని మనం అందరం కూడా ఆలోచించాలి. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఉపాధ్యాయుల్లో ముఖ్యంగా మోర్ దాన్ 50% మహిళా టీచర్లు ఉన్నారు. కాబట్టి దూరం నుంచి రాలేకపోయినా దగ్గర ఉన్నటువంటి రాయచోట చుట్టుపక్కల దాదాపు 8 మండలాలు ఉన్నాయి. 8 మండల మనందరి పైన ఉందని ఒకసారి మనం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను మీకు పిఆర్సీ ఇస్తాను, మీకు రావాల్సిన డిఎల్ చెల్లిస్తాను, సకాలంలో డిఎల్ ఇస్తానని చెప్పి నేటికి కూడా ఏమీ ఇవ్వకుండా కేవలం 2 విడతలుగా 7,200 కోట్లు మాత్రమే చెల్లించినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. మరి మనకు కావాల్సిన ప్రధాన డిమాండ్స్ 12వ పిఆర్సీని వెంటనే నియమించాలి. 12వ పిఆర్సీ నియమించిన వెంటనే 30% ఐఆర్ ఇవ్వాలని మన యొక్క ఫ్యాక్టో డిమాండ్ గా మనం తెలియజేస్తున్నాం. జైల్స్ ప్రమోషన్ కానీ, డైరెక్ట్ లెక్చర్లు కానీ ఏమీ లేక, చాలా మంది ఎగ్జిక్యూటివ్ సర్వీస్ లేక ఎంతో మంది క్వాలిఫైడ్స్ ఉండి ఈ రోజు రిటైర్ అయిన సందర్భాలు చూస్తున్నాం. మరి ఈ రోజు చాలా మంది రిటైర్మెంట్స్ ఫంక్షన్ కూడా ఉన్నాయి. దానికి కారణం ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు పెంచినప్పటికీ మనకు రావాల్సినటువంటి చాలా అరియర్స్ దాదాపు ఇంకా 7,000 ఇచ్చినప్పటికీ 23,000 కోట్ల రూపాయల అరియర్స్ ఉన్నాయి. వీటి కోసం మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం. జిందాబాద్ 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 జిందాబాద్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నంబర్ 57, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నంబర్ 57, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నంబర్ 50. ఈ నిరసన తెలియజేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, గతం నుంచి బకాయిలున్న డిఏలు కానీ, పిఆర్సీ బకాయిలు కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. వీటితో పాటు ఏపీజేఎల్ఐ, జీపీఎఫ్ ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవి మొత్తం 25,000 కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ ప్రభుత్వం బాకీ పడింది. ఆ బకాయిలు తీర్చండి అని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీటితో పాటు కరోనా సమయంలో, అలాగే కరోనా తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు అకాల మరణం చెందిన తర్వాత ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసము కారుణ్య నియామకాలు చేపట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా కారుణ్య నియామకం చేయకపోవడం వల్ల ఆ కుటుంబాలు రోడ్డులో పడ్డాయి. ఇవి కూడా వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం 117 జీవో ఏదైతే గతంలో వచ్చిందో దాన్ని అందరూ ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. నూతనంగా వచ్చిన ప్రభుత్వం మేము 117 జీవోను ఖచ్చితంగా రద్దు చేసి ఈ పాఠశాలను బలోపేతం చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం వారు ఈ తరగతులను హై స్కూల్కు తరలిస్తే ఇక్కడ ఈ ప్రభుత్వం ప్రైమరీ స్కూళ్ల నుంచి ఆ తరగతులను లాగేయడం ద్వారా ఈ ప్రభుత్వ విద్యారంగం బలహీనపడతా ఉంది. కాబట్టి పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని 117ను పూర్తిగా రద్దు చేసి గతంలో ఏవైతే విద్యా విధానం ఉండిందో ఆ విద్యా విధానాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉందని ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ, అలాగే ఈ మధ్యనే ప్రభుత్వం జీపీఎఫ్ కానీ, ఏపీజేఎల్ఐ పార్ట్ ఫైనల్ లోన్లు ఏవైతే ఉందో దానికి సంబంధించి 6,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అందుకు గాను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు పంచాయతీరాజ్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఏవైతే ప్రమోషన్లు రావాల్సిందో దాదాపు 20 ఏళ్ల నుంచి ప్రమోషన్లు రాలేదు. దాన్ని ఆ సర్వీస్ రూల్స్ను సవరించి ఈ ప్రమోషన్లు కూడా ఇవ్వాలని ఇలా చాలా డిమాండ్స్ మావి ఉన్నాయి. ఐఆర్ ప్రకటించాలి. ప్రధానంగా పిఆర్సీ దాదాపు 2 ఏళ్లు పైబడి కాలం హరించిపోయింది. వెంటనే 12వ
పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి 30% ఐఆర్ ప్రకటించాలి, పెండింగ్ ఉన్న డిఏలు ప్రకటించాలి. వెంటనే ఆ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవన్నీ మాకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి, లేదంటే ఈ నిరసనలు ఆందోళనలు ఇక నుంచి మొదలై అది నిరంతరం కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వై సుబ్రహ్మణ్యరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మరి నిరసన కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లాలో దిగ్విజయం జరపడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయపరంగా మరి రావాల్సినటువంటి సకాలంలో డిఏలు ఇస్తాం, సకాలంలో పిఆర్సీ ఇస్తాం, దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లిస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి 2 విడతలుగా దాదాపు 7,200 కోట్లు ఉద్యోగ ఉపాధ్యాయుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మిగిలినటువంటి 23,000 కోట్లు ఎప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేస్తారని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వాస్తవంగా ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం మేము ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామని చెప్తున్నప్పటికీ ఇప్పటికి కూడా చాలా వరకు మాకు నిజంగా చెప్పాలంటే 12వ పిఆర్సీ 21 నెలల కాలం అయినప్పటికీ 12వ పిఆర్సీ ఈకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 డిఏలు పెండింగ్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి సకాలంలో డిఏలు, పిఆర్సీలు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో అయితేనేమి, ముఖ్యంగా 2003కు ముందు ఉన్నటువంటి 2003 డిఎస్సీ వారికి ఓపీఎస్ విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వంలో 57 జీవో మెమో ఇచ్చినప్పటికీ ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా బాధాకరం. వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ను అంతమొందించి మనమందరం కోరుకునే విధంగా ఓపీఎస్ని ఇవ్వాలని మా యొక్క ఫ్యాప్టో ప్రకారంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు చూస్తున్నాం ఏకీకృత సర్వీస్ దాదాపు 2 దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉండి కళాశాలలోనూ, డైట్లలోనూ, బీఈడీ కళాశాలలోనూ ప్రమోషన్ లేక చాలా మంది ఉద్యోగస్తులు రిటైర్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే 72, 73, 74 జీవో ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఫ్యాప్టోగా డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎన్ఈపీ ప్రకారం మాతృభాషలో విద్యాబోధన ఉండాలని ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ మరి మన ప్రభుత్వంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో మాతృభాషను కూడా ప్యారల్ గా పెట్టాలని ఫ్యాప్టో సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మాతృభాషలో రాణించినప్పుడే పిల్లలు ఇతర భాషలంటూ ఆంగ్లంలో కానీ ఏ భాషలైనా రాణించడానికి వీలుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ గారు కానీ ఈ సందర్భంగా ఆలోచించి వెంటనే ప్యారలల్ సెక్షన్స్ అంటే బోత్ మీడియాస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఇంప్లిమెంట్ చేయాలని మేము ఫ్యాప్టో సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఉదాహరణకు 2022 నుంచి సరెండర్ బకాయిలు ఈనాటి కూడా జమ కావడంలా. ఎందుకంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ గా వచ్చి కేవలం ఇయర్లీ 6 days మాత్రమే ఎర్నల్ లీవ్ అకౌంట్లో వస్తుంది. అటువంటి ఎర్నల్ లీవ్స్ 5 years ఒకసారి వచ్చేటువంటి దాదాపు 30-15 రోజులు మేము 2022లో పెట్టుకున్నప్పటికీ ఈనాటికి కూడా జమ కాకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ప్రభుత్వంలో అనేకంగా దీర్ఘకాలికమైనటువంటి ఫైనల్ పేమెంట్లు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకు కానీ, పెన్షనర్స్ కానీ రావాల్సినటువంటి అనేకమైనటువంటి దీర్ఘకాలిక బకాయిలను గౌరవ ముఖ్యమంత్రి వెంటనే జమ చేయాలని ఫ్యాప్టో పరంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.